మన ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేనే స్టాక్‌ని కొనమని కానీ, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలో పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నేను నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని నేను చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించుట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్ లెవెల్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందా అనే మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. ర్యాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం, ర్యాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం 4 రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాడుతూ డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఈ నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఛానెల్ స్టార్ట్ చేసాక ప్రతి ఒక్కరు కాల్ చేయటం మొదలుపెట్టారు. ఏమైనా టిప్స్ ఇస్తావా? కాల్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా? నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు మన ట్రేడ్స్ లైవ్‌లో ఏం చేసాము? ఎలా చేసాము? ఇదేగా మెయిన్ అందరికి ఒకే డౌట్ వస్తుంది. ఏమని? వీడు జోన్ ఏస్తున్నాడు. మెయిన్ లెవెల్ బ్లూ లెవెల్ రిఫరెన్స్ అంటున్నాడు. వీడు ఎంట్రీ ఎలా తీసుకుంటున్నాడు ఏందనేదే డౌట్ అందరికి. ఆ జోన్ కాడ నుంచి కూడా. ఈ జోన్ కాడ నుంచి ఎలాంటి సింప్టమ్ ఎలా ఫార్మ్ అయితే ప్రైస్ ఎంత స్పీడ్‌తో బ్రేక్ చేస్తుందో కూడా కాలిక్యులేట్ చేసే విధానం ఉంది. ఎందుకంటే అది అలా బిహేవ్ చేస్తేనే అంత స్పీడ్‌తోనే పడిద్ది. అలాగే పడిద్ది. ఓకే. అలాగే ఎంట్రీస్ అయితే మనం తీసుకుంటున్నాం. సక్సెస్‌లోనే ఉన్నాం. మెయిన్ మనదేంది టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసేదానికి ఒక లెవెల్ ఉంటది. అది బ్లూ లెవెలు. మనం ఎంట్రీస్ తీసుకునేది మాత్రం జోన్స్ కాడ్నుంచి. జనాలందరూ మెయిన్ లెవెల్స్ దగ్గర నుంచి ఎంట్రీస్ తీసుకుంటారు. మనం మెయిన్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ ప్లాన్ చేస్తాం. మన జోన్స్ కాడ నుంచి ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. ఎస్ఎల్ 20-30 పాయింట్ల లోపు పెట్టేదానికే ట్రై చేస్తాం. ఓకే. ఈరోజు మన ఎంట్రీలు ఎలా ఉన్నాయి? ఎలా ఎంట్రీస్ తీసుకున్నాం? ఆ వీడియో రికార్డ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు నాకు సాధ్యం కాదుగా. నేను ఎంట్రీసు మళ్ళీ రికార్డింగ్ మొత్తం చూపియాలంటే కొంచెం కొంచెం ఆ! అంటే అది. ఇప్పుడు ఎలా తీసుకున్నా అంటే నాకిప్పుడు నేను ఎంట్రీస్ తీసుకున్నా. తీసుకున్నాక అవి ఒకేసారి రికార్డింగ్ చేసి ఒకేసారి పెట్టడానికి కుదరట్లా నాకు. ఒకేలాగా చేయలేంగా. ఇప్పుడు 3 స్ట్రైక్‌లు ఎళ్ళించుకొని ఒకేసారి ఎంట్రీస్ తీసుకోవాలా. అయన్నీ రికార్డ్ చేసి, ఆ తర్వాత నేను ఎగ్జిట్ అయినాక, అది ఎగ్జిట్ అయిపోయినాక ప్లాన్ చేసి, ఆ చార్ట్స్ అన్నీ తీసుకొని మీకు రికార్డ్ చేసి పెడుతున్నా ప్రతి దాంట్లో. అది పేపర్ ట్రేడే. ఆ రికార్డింగ్ చేసింది మొత్తం. ఓకే. నేను పేపర్ ట్రేడే చేస్తున్నా. ఓకే. అది. ఎలా తీసుకున్నాను? ఏ స్ట్రైక్ ప్రైస్ ఎంచుకున్నాను? ఎనీ ఇన్ ద ప్రైజు, ఎట్ ద ప్రైజు ఈరోజు 25,500 25,000ని కూడా కాల్‌ని చేశా. ఎలా చేశాను? ఎందుకంటే ప్రైజ్ అనేది నాకు అర్థమైంది. ఏంది ఈరోజు రేంజ్ బౌండ్‌లోనే మార్కెట్ ఉండబోతుంది అని ఎక్స్‌పెక్ట్ చేసి ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ ఓపెన్ ప్రైస్ దగ్గరికొస్తదని ఎక్స్‌పెక్ట్ చేసి ఎంట్రీ తీసుకున్నా. అంటే 10లో 7 సార్లు ఇలాగే జరగద్ది అని ఎన్నో చార్ట్స్‌లో, ఎన్నో బ్యాక్ టెస్ట్‌లు, ఎన్నో ఫార్వర్డ్ టెస్ట్ చేసి ఇదే ఇలాగే జరగద్దని చెప్పి ఎంట్రీ తీసుకున్నా. అలాగే ఎగ్జిట్ కూడా అయిపోయి అది రికార్డింగ్ చేసి అది చూపిస్తా. ఓకే. ఇప్పుడు అంటే గత అరగంట ఎన్ని క్రితం ఒక 20 నిమిషాల క్రితం ఐసీఐసీ బ్యాంక్‌లో ఎంట్రీ తీసుకున్నాను. ఎస్ఎల్ పెట్టాను. ఓకే. ఇది ఇంకా రికార్డింగ్ అవుతుంది. ఇది రికార్డ్ చేశాను. అది ఎగ్జిట్ అయిపోయింది. రికార్డింగ్‌ది మీకు చూపిస్తాను. ఎలా తీసుకున్నాను? ఏంది? మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ జోన్ ఉంది. ఈ జోన్‌కి రీడ్ చేసేస్తున్నాం అని చెప్పాను కదా! ఈ జోన్‌కి ఓపెన్ అయింది కదా! ఓపెన్ అయినాక ఈ జోన్‌ని బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేసి క్లోజింగ్ అయితే ఇవ్వకూడదు. ఇచ్చింది అంటే ఎప్పుడైతే ఈరోజు క్రియేట్ అయిన హైని తినేసినాక మన ఎంట్రీ 2 క్యాండిల్‌ని బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ ఉంటది. ఎస్ఎల్ పెడతాము. అది ఎక్కడి దాకా వస్తదని టార్గెట్ తీసుకుంటాము. అది రికార్డ్ చేశాను. చూపిస్తాను. ఏ ప్రైస్ తీసుకున్నా 25,250, 25,200, 25,000 కాల్‌ని. ఎందుకంటే ప్రైసు కిందకే ఉంటదని అందుకని చెప్పి దీన్ని కూడా చేశా. ఈరోజు 3 స్ట్రైక్ ప్రైజ్‌లు చేశా. ఆ వీడియోని ఇప్పుడు మీకు ప్లే చేస్తా. చూడండి. ఓకే. ఇది. ఓకే. ఇది ప్రైజు. ఎలా తీసుకున్నాను, ఎస్ఎల్ ఎలా పెట్టాను, ఎంట్రీ ఎలా తీసుకున్నాను, ఎగ్జిట్ ఎలా చేశాను, అది మాత్రమే చూడండి. ఓకే. రికార్డింగ్ ఇదిగోండి. నిఫ్టీ టైప్ చేస్తున్నా. ఇది ఎంట్రీస్ ఇచ్చినాక ఎస్ఎల్ అవి పెట్టినాక కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ప్లే చేస్తాను.
అప్పుడు దాకా చూడండి ఎలా స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎలా ఎంట్రీ తీసుకున్నాను ఏందనేది చూడండి. ఓకే, మనకి 80 పాయింట్లు వచ్చినాయా లేదా అనేది చూడండి. ఆ ప్రైస్ని ఎలా చేశాను చాట్ చూస్తా ఉన్నా, చాట్ చూసి ఎప్పుడు ఎంట్రీ చేయాలో చూసి ఎంట్రీ ఇస్తాం. ఈగానే మైనస్లోకి పోద్ది, ప్లస్లో పోద్ది, మైనస్లో పోద్ది. నేను చెప్పినట్టు ఇందా ప్రైజు ఎట్ ద ప్రైజు ఈరో ప్రైస్ కిందకే పోద్దని చెప్పి కాల్ చేశా. ఓకే, టైం ఇదిగోండి, టైం ఉంది కదా, నేను టైం కూడా చూపిస్తాను ఇదిగో 10:28. వెయిట్ చేయాలి, అది కన్ఫర్మ్ చేసి అది ఏ చూపిస్తుంది. ఆ ఎంట్రీ ఇచ్చేటప్పుడు కూడా వెయిట్ చేసి ఎంట్రీ ఇస్తాం. ఏంది ఆ చార్ట్లో అలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా 2 కేన్లు ఒకేసారి బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ ఇస్తాం. ఓకే, అది అన్ని ప్లేస్ చేస్తున్నాం చూడండి. 25, 25,200, 25,250. ఓకే, అన్ని ప్లేస్ చేసినాక ఎంట్రీస్ ఇచ్చినాక ఫాస్ట్ ఫార్వర్డ్ ప్లే చేస్తా, మనం ఎన్ని పాయింట్లు పట్టుకున్నాం ఏంది అనేది చూపిస్తుంది. ఓకే, ఈ ఎస్ఎల్ పెడుతున్నాను చూడండి. ఎస్ఎల్ అన్ని పెట్టాను, ఫాస్ట్ ఫార్వర్డ్ వేస్తా. ఆన్ అండ్ యావరేజ్ మీద మూడింటి మీద కూడా 80 పాయింట్స్ పట్టుకున్నా. 80 పట్టుకున్నా. మామూలుగా 160 పాయింట్స్ దాకా ఇచ్చింది, కానీ నాకు వద్దు. ఎందుకంటే నా టార్గెట్ ఎక్కడో అక్కడ ఎగ్జిట్ అయిపోతా. ఎందుకంటే 17 సార్లు అలాగే జరగద్ది. బంప్ ఇచ్చినాక మామూలుగా వెళ్ళిపోదు, రివర్స్ కూడా. ఓకే, ఎస్ఎల్ పెడుతున్నా అన్నిటికీ చూడండి. అన్నిటి మీద 23,000 చూపిస్తుంది మూడింటి మీద. చూద్దాం, ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను. ఎస్ఎల్ అన్ని పెట్టేసాను, ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను. చూడండి, మైనస్లోకి వెళ్ళద్ది. 5,000 వచ్చి 10,000 వచ్చి మళ్ళీ 2,000కి వెళ్ళి 3,000కి వెళ్ళి చూడండి అన్ని మీద 25,000 వచ్చి మళ్ళీ 19,000 18,000 కూడా పోయింది. చూడండి, ఆడండి యావరేజ్ మనకి ఎంత వస్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఓకే, ఓకే, ఇది చార్ట్ మన 3 స్ట్రైక్ ప్రైజ్లు. ఓకే, ఎంత రన్ అవుతుంది చూడండి. ఇది ఓకే, చూడండి 23 30,000 కూడా టచ్ అయ్యి మళ్ళీ 23 20 చూడండి కిందకే వస్తుంది కాబట్టి దాన్ని నేను సెల్ చేశా. 25,000ని సెల్ చేసిన. సెల్ చేయాలంటే ఎక్కువ మనీ కావాలి. ఓకే, అది మన ప్రైజ్. ఇదని మన జోను, ఆ జోన్లే పని చేస్తాయి, అలాగే పని చేస్తాయి. మళ్ళీ అడిగిపోయిన ఆడించి ఎందుకు పడుతుంది, ఎందుకంటే అయ్యే పని చేస్తాయి కాబట్టి పడుతుంది. చెప్పాగా అందరూ ఎంట్రీస్ మెయిన్ లెవెల్ దగ్గర నుంచి ఇస్తే నేను మాత్రం నా జోన్స్ కాడి నుంచి ఇస్తా. మెయిన్ లెవెల్స్ ఇదిగోండి 20,000కి మళ్ళీ 18,000 కూడా పోయింది. నేను ఇది పొద్దున్న జరిగింది, ఏదే 10:35 జరిగింది ఇదంతా. ఏంటి 10:35 జరిగింది. ఇదిగోండి 32, 33 ఆన్ అండ్ యావరేజ్ మీద మూడిట్లో 380 పట్టుకున్నాం. టైం 10:37 మనం ఎంట్రీ తీసుకున్నాక ఈ ఫ్లో అనేది ఇలాగే వచ్చేసింది మనకి. నూట 14 ఎంట్రీ, 87.25 ఎంట్రీ, 185.90 ఎంట్రీ. అవి మనకి వచ్చిన ఆదాయం ఇంకా రన్ అవుతా ఉంది. అయ్యే ఎగ్జిట్ టార్గెట్ కూడా పెడతాం. ఇదే ఫ్లోలో వచ్చేసింది, నాకు కావాల్సిన పాయింట్ వచ్చేసింది. ఓకే, ఇంతసేపు వెయిట్ చేయాలి. ముందు ఎంట్రీ తీసుకున్నాక ఎంతసేపు వెయిట్ చేస్తే అప్పుడు నువ్వు ఎంట్రీ తీసుకునేటప్పుడు ఆలోచించాలి, ఎస్ఎల్ పెట్టేటప్పుడు ఆలోచించాలి. ఇంకా పెట్టినాక ఇంకా పోయిద్దా వచ్చింది ఇవన్నీ తీసి. ఎందుకంటే 10లో 7 సార్లు ఇలాగే జరగద్ది. ఇలా జరగద్దు కాబట్టి ఎగ్జిట్ అయ్యా. ఎందుకంటే టైం డీకేలో ఉంటుందని నాకు తెలుసు. పొద్దున్నే మార్కెట్ ఓపెన్ అవ్వగానే నా బ్రేక్ చేసినాక ఈ మార్కెట్ రేంజ్ బోన్లో ఉంటుందని నాకు తెలుసు. అందుకనే ఎగ్జిట్ అయిపోయా. మళ్ళీ కన్ఫర్మ్ చేసింది అనుకో ఈ జోన్కి, ఈ తాపరి టెస్ట్ మీద మళ్ళీ ఎంట్రీ ఇద్దాం. ఒకటి ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ చేస్తున్నా చూడండి. ఓకే, పెడుతున్నా చూడండి, టార్గెట్ కూడా పెడుతున్నా చూడండి. 2,400 దగ్గర పెట్టాం. ఓకే, ఇద్దో 27,000కి ఎగ్జిట్ అయిపోయింది. మొత్తం ఎంత వచ్చింది మనకి, 85,000 దాకా వచ్చింది. 85 పాయింట్లు. ఇది 87.25, 170 రన్ అవుతుంది. 175 రన్ అవుతుంది. ఓకే, దాన్ని కూడా ఎగ్జిట్ చేస్తాం. 100 దగ్గర ప్లాన్ చేసాం, తీసేసాం. ఇది కూడా రన్ అవుతుంది. ఇది పెడతాం 100. ఇదిగో
185 ఎగ్జిట్ అయిపోయింది, అన్ని ఎగ్జిట్ అయిపోయినాయి. మామూలు ప్రైస్ చూస్తే బాగుంది. ఓకే, 83,000 ఈరోజు ఆదాయం. నేను మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ప్లేస్ చేసి మనం వెయిట్ చేసి ఎంట్రీ తీసుకున్న దానికి రేంజ్ బౌండ్ ఉండదని మనకు తెలుసు. ఎంట్రీ తీసుకోండి, ఇక్కడే ఎంట్రీ ప్లాన్ చేసాం. ఇది ఇక్కడ ఈ రెడ్ లెవెల్, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ అన్ని ప్లాన్ చేసాము. ఎంట్రీస్ తీసుకున్నాము. ఒక్క దాంట్లో వచ్చింది చూడండి, 160 దాకా వచ్చింది. కానీ మనం పట్టుకుంది 85, 84 అలా పట్టుకున్నాం. కానీ ప్రతి దాంట్లో 160 పాయింట్లు ఇచ్చింది. ప్రతి దాంట్లో 160 ఇచ్చింది. కానీ వద్దు, ఎందుకంటే ఆ ఫ్లో అనేది అలా వస్తే అలా జరగద్దని. కాబట్టి మనకు కావాల్సిన ఫండమెంటల్ ట్రేడ్ 60 పాయింట్లే. కానీ అదే ఫ్లోలో 50 పాయింట్ల దగ్గరికి వెళ్ళిపోయింది స్పీడ్గా. తీసేసుకున్నాం, ఎగ్జిట్ అయిపోయాం. ప్రతిరోజు తినాలి. ఇదేంది, ప్రతిరోజు తింటేనే నువ్వు ప్రాఫిట్లో ఉంటావు. ఈ ఒక్క రోజు 160 ఇచ్చింది కానీ రేపు కూడా 60 పాయింట్లు వచ్చి నాకు వెయిట్ చేసావు అనుకో, ఇదిగో ఇప్పుడు పడుతున్నాయి చూసే ఎట్లాంటి క్యాండిల్ రెడీ పడి అనుకో, 0 అయిపోతాయి. వచ్చిన 60 పోద్ది. అందుకని చెప్పి ప్రతిరోజు తినాలి మార్కెట్లో. ఓకే, అప్పుడే నువ్వు ప్రాఫిట్గా నెల వచ్చే లోపల ప్రాఫిట్లో ఉంటావు. ఓకే, ఐసిఐసి బ్యాంక్ తీసుకున్నాం. అదొని తీసుకున్నాం, టాప్లో ఎస్ఎల్ పెట్టాం, ఎడదాకా వచ్చింది, మళ్ళీ పైకి పోతుంది. చూద్దాం ఏం జరగద్ది, ఏంది, అసలు పోద్దా, ఆదాయం వేసద్దా, ఇవన్నీ అది చూసుకుంటుంది. మన పని అయిపోయింది. ఓకే, అది ఈ రోజుకి